అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 2025 మార్చ్‌లో జరిగినటువంటి ఆంగ్ల ప్రశ్నాపత్రం అనేది కొన్ని రోజులుగా చూస్తున్నాం. సెక్షన్ ఏ కంప్లీట్ చేయడం జరిగింది. 30 మార్కులు. అట్లానే గ్రామర్‌కి సంబంధించి సెక్షన్ బి కంప్లీట్ చేయడం జరిగింది. 40 మార్కులు. అలానే సెక్షన్ సి అనేది ఉంది. 30 మార్కులు. అందులో 37 బి అనేది మనం చూస్తున్నటువంటి ప్రశ్నాపత్రంలోని చివరి ప్రశ్న అన్నమాట. 37 ఏ, 33 బి. 37 ఏ చాలా ఈజీగా ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే సింపుల్‌గా 5 లైన్‌లు రాసేస్తే 5 రెట్లు 10 మార్కులు వచ్చేస్తాయి అని అనుకుంటాం. కానీ పూర్తిగా రైట్ అవ్వకపోతే 2 మార్కులు, అర మార్కులు, 1 మార్కులు అనేవి వేరు. జస్ట్ 2 మార్క్స్ తీసేస్తారు. అట్లా ఏమవుతుంది అంటే మార్కుల్ని సులభంగా కోల్పోతాం 37 ఏలో. ఎవరైతే ర్యాంకర్లు ఉన్నారో లేదా ఎవరైతే పాస్ మార్క్ కోసం సెక్షన్ సి అటెంప్ట్ చేస్తారో 37 బి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సమయాన్ని కొంచెం సేవ్ చేసుకొని 37 బి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి రాయగలిగితే 37 ఏ కన్నా కూడా ఎక్కువ మార్కులు వస్తాయి. 37 ఏ కొన్న అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాథ్స్‌లో ఏదైనా ప్రాబ్లం ఇస్తే మొత్తం 10 ఉంటే 10కి 10 మార్క్స్ వస్తాయి. 8కి 8 మార్క్స్ వస్తాయి. అట్లా అని ఇది కూడా 10కి 10 మార్క్స్ రావడానికి 37 ఏ అనేది ఖచ్చితంగా దోహదపడుతుంది. అయితే చిన్న తప్పున్నా ఏం జరుగుతుంది అంటే మొత్తం ఆ ప్రశ్న మొత్తాన్ని కొట్టేయడం జరుగుతుంది. ఓ ప్రశ్న రాస్తాం. హౌ ఓల్డ్ వాజ్ భోలీ? ఓకే. అక్కడ మనకి సరిగా హౌ ఓల్డ్ వాజ్ భోలీ వెన్ మంగళ వాజ్ మ్యారీడ్ అని ఉండాలి. హౌ ఓల్డ్ వాజ్ భోలీ క్వశ్చన్ మార్క్ అలా కూడా రాయొచ్చు. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ భోలీ వెన్ మంగళ వాజ్ మ్యారీడ్? ఇట్లా ఉంటాయి. క్వశ్చన్ మార్క్ పెట్టడం మర్చిపోయినా లేకపోతే ఏదైనా కానీ ఈజు, వాజ్లు, ఆర్లు ఇట్లా కొన్ని తప్పులు పోయినా కాబట్టి కొంచెం ఆ ప్రశ్న ఏదైతే మనం రాసామో డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అది మొత్తం కూడా తప్పయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ 37 బి అలా కాదు. ఖచ్చితంగా చూసి వేయాల్సిందే. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే 2 అటెంప్ట్ చేస్తే మంచిది. కొంత సమయాన్ని చివరి దాకా సేవ్ చేసుకోవాలి. అనవసరమైనవి రాయకుండా అవసరమైనంత వరకే. ఎక్కడ టైం వేస్ట్ చేస్తామంటే మనకి వచ్చేసి జంబుల్ సెంటెన్సెస్ మొత్తం రాయడం అవసరంలా. సింపుల్‌గా ఏదైతే ఏబిసిడిఈ ఉంటుంది కదా! అది ఏ ఆర్డర్‌లో ఉంటే ఆ ఆర్డర్‌లో సపోజ్ మనం రాసే ఆర్డర్ ఉందనుకోండి. బిఈఏడిసి అని రాస్తే సరిపోతుంది. ఆ క్వశ్చన్ అనేది నెంబర్ వేసేసి జంబుల్ సెంటెన్సెస్‌లో 17 అనుకోండి. ఇలా ఏసేసి ఇలా రాస్తే సరిపోతుంది. మొత్తం రాయాల్సిన అవసరం లేదు. ఆ విధంగా మనం జాగ్రత్తగా సమయాన్ని కాపాడుకొని అది ఇక్కడ మనం జాగ్రత్తగా 37 బిని నీట్‌గా రాసిన తర్వాత మనము అప్పుడు 37 ఏకి వెళ్తే చాలా బాగుంటుంది. ఓకే. ఇప్పుడు స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్, రైట్ ఎ పారాగ్రాఫ్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ గివెన్ ఇట్. ఈ టేబుల్‌కి ఉన్న పేరేంటంటే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ అంటారు. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ అని దీన్ని అనడం అయితే జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్. ఈ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్‌ను ఇంకోటి ఏంటంటే టేబుల్ టు టెక్స్ట్ అని కూడా అంటారు దీన్ని. టేబుల్ టు టెక్స్ట్. ఒక టేబుల్ ఇస్తారు. దాన్ని మనం టెక్స్ట్‌లోకి మార్చాలి. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ అని, టేబుల్ టు టెక్స్ట్ అని దీని గురించి అయితే అంటారు. ఈ టేబుల్‌ను చదివేసి దీని మీద ఏం చేయాలంటే కొంత సమాచారాన్ని రాయాల్సి ఉంటుంది. ఇది దేని గురించి అంటే పర్సెంటేజ్ ఆఫ్ సోషల్ మీడియా యూజర్స్ బై ఏజ్ ఇన్ ఇండియా ఇన్ 2024 ఇంటర్నెట్ యాక్టివిటీస్ బై ఏజ్ గ్రూప్. సింపుల్‌గా చెప్పాలి అంటే సోషల్ మీడియాని వాడుతున్న వాళ్ళ పర్సెంటేజ్ ఇంటర్నెట్ యాక్టివిటీస్ బై ఏజ్ గ్రూప్ ఇన్ 2024 అనమాట. న్యూస్ పొందడానికి, ఆన్లైన్ గేమ్స్‌కి, డౌన్లోడ్స్‌కి, ప్రొడక్ట్ రీసెర్చ్‌కి, బయింగ్ ఏ ప్రొడక్ట్‌కి, జనాల గురించి వెతకడానికి ఇట్లా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. ఫస్ట్ టీన్స్. టీన్స్ అంటే 13-17 ఎవరైతే ఉన్నారో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇంటర్నెట్‌లో ఏం చేస్తున్నారు? ఆ తర్వాత
సంవత్సరాల వయసున్న వాళ్ళు ఏం వెతుకుతున్నారు? 30 సంవత్సరాలోళ్ళు, 40 వాళ్ళు, 50 వాళ్ళు, 60 వాళ్ళు, 70+ వాళ్ళు వేటి గురించి ఎక్కువగా వాడుతున్నారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎనాలిసిస్ రాయాలి. టీన్ 76, 20, 73, 30, 70 ఇట్లా కాదు. అనాలిసిస్ రాయాలి. గెట్ న్యూస్ అంటే వార్తలు పొందడానికి చూడండి 76, 73, 76 ఇట్లా ఏంటంటే ప్రతిదీ మీరు చూసినట్లయితే వార్తలు ఏవైతే ఉన్నాయో వార్తల్ని పొందడానికి మనం చూసుకున్నట్లయితే ప్రతి టీమ్స్ కానివ్వండి 20స్లో ఉన్నోళ్ళు కానివ్వండి చూడండి 76, 73, 76%, 70%, 75%, 74%, 70%. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే న్యూస్ పొందడానికి టీమ్స్లో 76% మంది దేన్ని ఫాలో అవుతున్నారంటే ఇంటర్నెట్ని వేరియస్ సోషల్ మీడియాని వాడుతున్నారు న్యూస్ కోసం. 100లో 76 మంది. మరి మిగతా 24 మంది ఏం చేస్తున్నారు? వాళ్ళు TV9 చూడొచ్చు, ఈటీవీ చూడొచ్చు, మా టీవీ చూడొచ్చు, అలాంటివి చూడొచ్చు. 20స్లో వాళ్ళు 73%, 100కి 73 మంది 20 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు. 20-29 అనమాట. 20s అంటే 30s అంటే 31 నుంచి 39 అనమాట. వీళ్ళు కూడా అంతే 100లో 76 మంది. 40లో ఉన్నోళ్ళు 100లో 75 మంది. 50లో ఉన్నోళ్ళు 100కి 71 మంది. 60లో ఉన్న 100కి 74 మంది. అండ్ 70+ వాళ్ళు కూడా 100కి 70 మంది ఇంటర్నెట్ని సోషల్ మీడియాని ఎందుకు వాడుతున్నారు అంటే న్యూస్ పొందడానికి వాడుతున్నారు. న్యూస్ ఎప్పటికప్పుడు తెలిసి సోర్స్ ద్వారా డైరెక్ట్గా తెలుసుకోవడానికి వాడుతున్నారు. డైరెక్ట్గా ఇప్పుడు ట్విట్టర్ అనేది ఉంటుంది. డైరెక్ట్గా నరేంద్ర మోడీ గారు కొన్ని విషయాలను తెలియజేస్తారు ఆయన ట్వీట్స్ ద్వారా. అలానే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఆయన కూడా ఏం చేస్తాడు ట్వీట్ ద్వారా ట్వీట్స్ చేస్తుంటాడు. ఎలాన్ మస్క్ అతను కూడా ఏం చేస్తుంటాడు వేరియస్ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ అన్నిటినీ కూడా ఆయన ఏదైతే తన కంపెనీ ఎక్స్ ద్వారా చేస్తున్నాయన్నీ కూడా వెంటనే డైరెక్ట్గా ట్వీట్స్ ద్వారా వితిన్ సెకండ్స్ మనుషులందరికీ చేరిపోతుంది. ఆ తర్వాత ఆన్లైన్ గేమ్స్ టీమ్స్ 100లో 81 మంది ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు. ఏది ఇంటర్నెట్ సౌలభ్యం ద్వారా. అంటే మిగతా వాళ్ళు ఏం చేస్తారు ఫిజికల్ గేమ్స్ ఆడుకుంటారు. 100లో 81 టీమ్స్ ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు. పబ్జీ కానివ్వండి, ఫ్రీ ఫైర్ కానివ్వండి, ఇట్లాంటివి. 20లో ఉన్నవాళ్ళు 100కి 54 మంది ఆడుతున్నారు. మిగతా 46 మంది ఏం చేస్తారంటే ఫిజికల్ గేమ్స్ కబడ్డీయో, ఖోఖో, క్రికెట్, వాలీబాల్ అవి ఆడుకున్నారు. 37 అంటే జాగ్రత్తగా గమనించండి వయస్సు పెరిగే కొద్దీ ఆన్లైన్ గేమ్స్ అనేవి తగ్గిపోతున్నాయి. చివరిలో పెరిగింది చూడండి. చివరిలో పెరిగింది అంటే ఈ 70+ వాళ్ళు పాపం లేచి ఆడలేరు కాబట్టి ఆన్లైన్ గేమ్స్ ఆడుకుంటున్నారు. అంటే చెస్ లాంటివి అలాంటివి ఆన్లైన్లోనే ఆడుకుంటున్నారు. అంటే ఇన్ని ఇంటర్నెట్ యూసేజ్ రిగార్డింగ్ ఆన్లైన్ గేమ్స్ టీమ్స్ వచ్చేసి 81% ఉంటే gradually decrease, but in 70s it is increased due to their physical inactivity. లేకపోతే ఫిజికల్ ఏదైతే వాళ్ళు పాపం ఎబిలిటీ ఏదైతే ఎబిలిటీ వాళ్ళకు ఉంటుందో ఇనేబిలిటీ ఉంటుంది, ఫిజికల్ ఇనేబిలిటీ ఉంటుంది. ఎందుకని అసలు కదలలేరు. 70+ వచ్చిన వాళ్ళు క్రికెట్ ఆడలేరు, లేకపోతే రన్నింగ్ చేయలేరు. తర్వాత డౌన్లోడ్స్ చూసినట్లయితే టీమ్స్ ఎక్కువ చేస్తున్నారు. వయస్సు పెరిగే కొద్దీ తగ్గిపోతున్నది. ఆ తర్వాత ప్రొడక్ట్ రీసెర్చ్ ఒక సబ్బు కొనాలి అంటే మరి టీమ్స్ ఎవరు చూడరు. ఎందుకంటే వాళ్ళకి సంపాదన ఉండదు, కొనేటటువంటి ఇది ఉండదు. ఏది ఉంటే అది వాడి పడేస్తారు. నో ప్రాబ్లం, ఏం కాదు. కాబట్టి నెక్స్ట్ 20s నుంచి చూడండి 79% 100కి 79 మంది సోషల్ మీడియాని లేదా ఇంటర్నెట్ని వాడుతున్నారు. ఇక్కడ మొత్తం చూసినట్లయితే ఒక్క టీమ్స్ తప్ప ప్రొడక్ట్ రీసెర్చ్ అందరూ వాడుతున్నారు. ఎందుకు టీమ్స్ వాడట్లేదంటే దే డు నాట్ హ్యావ్ ద పర్చేసింగ్ పవర్. వాళ్ళు సొంతంగా కొనేది ఇంట్లో ఎవరో కొనేస్తారు కాబట్టి వాళ్ళు ప్రొడక్ట్ రీసెర్చ్ చేయరు. బయింగ్ ఏ ప్రొడక్ట్ రీసెర్చ్ అంటే ఏంది? సపోజ్ జుట్టు ఊడిపోతుంది, ఏం వాడాలి? షీకాకాయకి సంబంధించి ఏదైనా వాడాలి, కానీ ఏది బాగుంటుంది, ఏ కంపెనీస్ బాగుంటాయి, హిందుస్థాన్ యూనిలివరా, కాయానా, ఏదో ఒకటి ట్రయానా, సంథింగ్. బయింగ్ ఏ ప్రోడక్ట్ కొనాలి. 100కి 43 మంది టీమ్స్ ఇంటర్నెట్ యూసేజ్ని వాడుకుంటున్నారు. 20స్లో 68. ఇది చూడండి క్రమంగా టీనేజ్ నుంచి చివరకు పెరిగిపోయింది.
68 అంటే టోటల్ వాడుతున్న బయింగ్ ప్రొడక్ట్ బాగా వాడుతున్నారు. సెర్చింగ్ ఫర్ పీపుల్ రకరకాల వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి టీన్స్ 100లో 5 ఇంటర్నెట్‌ని వాడుతుంటే, మిగతా మనం చూసుకుంటే అందరూ కూడా ఎక్కువగా వాడేస్తున్నారు. బాగా వాడుతున్నారు. కాబట్టి ఈ అనాలిసిస్‌ని మనం పెట్టాలి. టీన్స్ చేస్తుంది ఏంటి ఎక్కువగా? టీన్స్ యూజ్ ఇంటర్నెట్ ఏదైతే ఉందో ఇక్కడ మనం చూసుకున్న ఇంటర్నెట్ యాక్టివిటీ బై ఏజ్ గ్రూప్ అనేసి మనం టైటిల్ పెట్టుకుంటామండి ఇక్కడ. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. ఓకే 37B క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. ఇక్కడ వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే రాసేటప్పుడు ఈ పట్టిక మనం ఏం ప్రజెంట్ చేయము. జస్ట్ ఏంటంటే అక్కడ వెసులుబాటు సరిగా లేదు అనుకుని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇంటర్నెట్ యాక్టివిటీ బై ఏజ్ గ్రూప్ అనేది మనం ఉంచుతాం. ఈ విధంగా ఒక టైటిల్ పెట్టుకుంటాం. ఇంటర్నెట్ యాక్టివిటీ బై ఏజ్ గ్రూప్ 2024 ఈ విధంగా పెట్టేసుకొని మనం ఇక అనాలిసిస్ చేస్తాం. ద టేబుల్ షోస్ హౌ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఇన్ ఇండియా యూజ్ సోషల్ మీడియా ఇన్ 2024 ఫర్ డిఫరెంట్ యాక్టివిటీస్. ఎక్కడి నుంచి తీసుకున్నాం ఇది? చూడండి ప్రశ్న నుంచి. ద పర్సెంటేజ్ ఆఫ్ సోషల్ మీడియా యూజర్స్ బై ఏజ్ ఇన్ ఇండియా ఇన్ 2024. దిస్ టేబుల్ షోస్ పర్సెంటేజ్ ఆఫ్ సోషల్ మీడియా యూజర్స్ బై ఏజ్ ఇన్ ఇండియా ఇన్ 2024. ఇది మనం యాజ్ టీజ్గా తీసుకుంటాం అంతే. మోస్ట్ టీనేజర్స్ 81% ప్లేడ్ ఆన్లైన్ గేమ్స్. ఎక్కువ మంది టీనేజర్స్ ఏం చేశారు? 100కు 81 మంది ఆన్లైన్ గేమ్స్ వాడుతున్నారు. వైల్ ది నెంబర్ డిక్రీజ్డ్ విత్ ఏజ్. ఇక ఏజ్ పెరిగే కొద్దీ ఈ యాక్టివిటీ ఏమైంది? ఆన్లైన్ గేమ్స్ ఆడే వాళ్ళు తగ్గిపోయారు. డౌన్లోడింగ్ కంటెంట్ వాస్ కామన్ అమాంగ్ టీన్స్ 52% అండ్ పీపుల్ ఇన్ దే 20s 46%. డౌన్లోడింగ్ కంటెంట్ కూడా ఎవరెవరు చేస్తున్నారంటే టీన్స్ అలానే 20sలో ఉన్నవాళ్ళు. బట్ ఫ్యూర్ ఓల్డర్ పీపుల్ డౌన్లోడెడ్ థింగ్స్. చాలా ఇంకా తర్వాత ఏదైతే ఏజ్ ఎక్కువగా ఉందో వాళ్ళు చాలా తక్కువగా ఈ డౌన్లోడ్స్ అయితే పెట్టడం జరిగింది. గెట్టింగ్ న్యూస్ వాస్ పాపులర్ అక్రాస్ ఆల్ ఏజ్ గ్రూప్స్ విత్ అరౌండ్ 70 to 76% పీపుల్ యూజింగ్ సోషల్ మీడియా ఫర్ ఇట్. సోషల్ మీడియాని ఎక్కువగా దేనికి వాడుతున్నారు అంటే న్యూస్ అనేది తొందరగా పొందడానికి అందరూ వాడుతున్నారు అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళు. సెర్చింగ్ ఫర్ పీపుల్ వాజ్ లీస్ట్ కామన్ అమాంగ్ టీన్స్ బట్ ఇంక్రీజ్ విత్ ఏజ్. జనాల కోసం వెతకడం అనేది టీన్స్ చేయట్లేదు పెద్దగా 5% 100కు 5. కానీ వయసు పెరిగే కొద్దీ మాత్రం ఎక్కువ మంది వేరియస్ పీపుల్ కొత్తగా ఒక ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు, లేకపోతే ఎవరో ఒకళ్ళు ఎమర్జ్ అయ్యారు, ఎవరు వీడు ఎక్కడి నుంచి వచ్చాడు. ప్రొడక్ట్ రీసెర్చ్ వాజ్ డన్ మోస్ట్లీ బై మిడిల్ ఏజ్డ్ పీపుల్ 40s and 50s. ప్రొడక్ట్ రీసెర్చ్ అనేది వీళ్ళు చేయడం ఎందుకంటే వీళ్ళకి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఎట్లా అంటే శారీరకంగా ఆరోగ్యపరంగా. కాబట్టి ప్రోడక్ట్ కావాలి, మంచి ప్రోడక్ట్ ఈజీగా వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగేది కావాలి. బయింగ్ ప్రొడక్ట్స్ వాజ్ కామన్ అమాంగ్ ఆల్ ఏజ్ గ్రూప్స్. బయింగ్ ప్రోడక్ట్ అనేది కామన్, ఓకే, బట్ మోస్ట్లీ అమాంగ్ దోస్ ఇన్ దే 30s and 40s. బయింగ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది జనరల్గా అందరు చేస్తున్నది మోస్ట్లీ 30s 40sలో ఎక్కువగా ఉందన్నమాట. ఓవరాల్ యంగర్ పీపుల్ ప్రిఫర్డ్ గేమింగ్ అండ్ డౌన్లోడ్స్. ఇక ఎవరైతే తక్కువ వయసు ఉన్నారో వాళ్ళు గేమింగ్కి ఆటలు ఆడుకోవడానికి డౌన్లోడ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తే, వైల్ ఓల్డ్ పీపుల్ యూజ్ సోషల్ మీడియా మోర్ ఫర్ బయింగ్ రీసెర్చింగ్ అండ్ న్యూస్. అయితే ఓల్డర్ పీపుల్కి బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళు కొనడానికి ఏదైనా వస్తువులు కొనడానికి వెళ్ళలేరు, బయటికి వెళ్ళలేరు, ఫిజికల్ డిజబిలిటీస్ ఇన్ఎబిలిటీస్ ఉంటాయి కాబట్టి కొనడానికి ఆ వస్తువులు కొనడానికి రీసెర్చ్ చేయడానికి అండ్ న్యూస్ కోసం వీళ్ళు సోషల్ మీడియాని వాడుతుంటారు. ఈ విధంగా మనం అయితే ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ మనం మోస్ట్ ఇక్కడ ఏం చూస్తారు, ఇక్కడ మార్కులు నేను ఎందుకు ఎక్కువ వస్తాయని చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మన అనాలిసిస్ ప్రావీణ్యం చూడరు. మొట్టమొదటిది మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎంత గొప్పగా అనాలిసిస్ చేసాడని కాదు, లాంగ్వేజ్ ఎలా యూజ్ చేసాం, తప్పులు లేకుండా రాసామా లేదా అనేది చూస్తారు. అంతే తప్ప మన అనలిటికల్ ప్రాసెస్ని చూడరు. ఓకే, మొదటిది. తర్వాత రాసేటప్పుడు ఆర్డర్లో రాశాడా లేదా, అంటే ఓ పద్ధతి ఉందా, క్రమం ఉందా,
ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి గెట్ న్యూస్, ఆన్‌లైన్ గేమ్స్, డౌన్‌లోడ్స్, ప్రొడక్ట్ రీసెర్చ్, బయింగ్ ఏ ప్రొడక్ట్, సెర్చింగ్ ఇది ఒక ఆర్డర్ ఇది. ఈ ఆర్డర్ మనం ఫాలో అయితే సరిపోతుంది. అడ్డదిడ్డంగా కిందది పైకి, పైకి కిందకి గల ఒక ఆర్డర్ ఉందా లేదా? అది మనం చూస్తారు. మూడోది తర్వాత సరిగా కంజంక్షన్స్ వాడాడా లేదా? ఓకేనా? లాంగ్వేజ్‌ని ప్రాపర్‌గా కంజంక్షన్స్ బట్ ఇట్లాంటివి. బట్ గానివ్వండి, సో గానివ్వండి, ఎండ్ కానివ్వండి, ఇట్లాంటివి ప్రాపర్‌గా వాడాడా లేదా అనేది చూస్తారు. అంటే లాంగ్వేజ్ అనేది కరెక్ట్ యూసేజ్ అనేది ఉందా లేదా? తర్వాత వచ్చేసి పంక్చుయేషన్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా? అంటే ఫుల్ స్టాప్‌లు కరెక్ట్‌గా పెడుతున్నాడా లేదా? కామాలు ఇయన్నీ కరెక్ట్‌గా ఉంటున్నాయా లేదా? అవి చూస్తారండి. తర్వాత వచ్చేసి స్పెల్లింగ్సు. యాక్చువల్‌గా అక్కడున్నాయి జాగ్రత్తగా చూసి రాస్తే సరిపోతుంది. స్పెల్లింగ్స్ అనేవి కరెక్ట్‌గా రాస్తున్నాడా లేదా? అనేవి ఇవి ముఖ్యంగా లాజికల్‌గా అసలు క్వెషన్ రిలవెంట్‌గా ఉందా లేదా? కొంతమంది ఏం చేస్తారంటే రిలవెన్స్ ఉండాలని. రిలవెన్స్ ఉండాలి. అంటే ఏందంటే ఇప్పుడు క్వెషన్ మనం రాయాలి, ఏదో రాయాలి కాబట్టి 37 పెట్టేసి ఎగ్జామ్‌లో ఉన్న ఏదో క్వెషన్ ఎక్కించి పడేస్తే కుదరదు మార్కులివ్వరు. 37 37 రాయాలి. ఎక్కడో క్వెషన్ నంబరు వచ్చేసి 15 లేదా 11-15 ఒక ప్యాసేజ్ ఉంది. అది ఎత్తేసి ఈ 37 నేను రాసేసాను. నాకు మార్కులు ఇయ్యాలంటే కుదరదు. రిలవెన్స్ అనేది ఉండాలి. కాబట్టి ఇవి ఉంటే మార్కులేస్తారు. అంతే తప్ప మన అనలిటికల్ స్కిల్స్‌ని బట్టి కాదు. లాంగ్వేజ్ ప్రాపర్‌గా యూజ్ చేశాడా లేదా? కరెక్ట్‌గా లాంగ్వేజ్ ఎలా ఉంది? లాంగ్వేజ్ అంటే ఏంది ఇక్కడ? టెన్స్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా? అనేది మెయిన్. మనకొచ్చేసి ఏ టెన్స్ ఒక్క సింపుల్ టెన్స్ వస్తే చాలు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఒక్కటొస్తే చాలు. ప్రశాంతంగా రాయొచ్చిది. ఒక్క సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నేర్చుకుంటే మన లాంగ్వేజ్ కరెక్ట్‌గా ఉంటుంది. ఆ తర్వాత ఆర్డర్ ఉండాలి అంటే ఇక్కడ ఏ ఆర్డర్‌లో అయితే ఇచ్చాడో ఆ ఆర్డర్‌లో మనం రాసేసామనుకోండి. ఏదో ఒక ఆర్డర్ ఏ ఆర్డర్ ఫాలో అవ్వడమో, హారిజాంటల్ ఆర్డరో, వర్టికల్ ఆర్డరో ఏదో ఒకటి ఫాలో అవ్వడం చేస్తే ఆర్డర్ వచ్చేస్తుంది. ఇక కంజంక్షన్స్ అనేవి ప్రాపర్‌గా మనకి ఎక్కడ ఏది వాడాలో యంగ్ పీపుల్ యూజ్డ్ ఇట్ బట్ ఓల్డ్ పీపుల్ కుడ్ నాట్ యూజ్ ఇట్. ఇట్లా ప్రాపర్‌గా కంజంక్షన్స్ వాడాలా లేదా? పంక్చుయేషన్, ఫుల్ స్టాప్‌లు, కామాలు, స్పెల్లింగ్సు, తర్వాత రిలవెన్స్. అసలు క్వెషను ఏదైతే మనం ఇచ్చారో దానికి తగ్గట్టుగా ఆన్సర్ ఉండాలి గానీ, ఏదో ఒకటి తెచ్చి రాసేస్తారు కొంతమంది. మధ్య మధ్యలో ఇరికించడం. మరి పెరగాలి గదా! 4, 5 పేజీలు పెరగాలనేసి ఏదేదో క్వెషన్ తీసుకొచ్చి మధ్య మధ్యలో ఇరికిచ్చేస్తారు. దానివల్ల మార్కులైతే రాకపోగా నెగెటివ్ ఇంప్రెషన్ పడుతుంది. సింపుల్‌గా 1.5 పేజీ ఓకే. 2 పేజీలు ఓకే. మరీ 4, 5 పేజీలు ఓవర్‌కి ఏదేదో స్టఫ్ పెట్టేసి అంటే మనకిక్కడ ఒకటి అంత రావాల్సిన మ్యాటర్ బాగుంటే మార్కులు ఆటోమేటిక్‌గా పడిపోతాయి. ఓకే. మనం ఏందంటే ఎట్లా లాంగ్వేజ్ ప్రెజెంట్ చేశారు అదొక్కటే చూస్తారు. కాబట్టి దయచేసి గమనించండి. అండ్ టోటల్ మీకు సంబంధించి ఏవైతే ఉన్నాయో పాఠ్యాంశాలన్నీ కూడా మీకు పాఠ్యాంశాలన్నీ కూడా చర్చించబడి ఉన్నాయండి ఇక్కడ. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే అన్ని పాఠ్యాంశాలనేవి ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. అలానే 10th క్లాస్ సంబంధించి ప్రతీది కూడా ప్రతి పాఠ్యాంశం గ్రామర్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. దయచేసి గమనించండి. ఐకార్డ్స్‌లో మీకు ఇయన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎండ్ స్క్రీన్స్ వస్తాయి ఈ విధంగా. వాటి ద్వారా కూడా పొందొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని గనక మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా ఏదైతే ప్లేలిస్ట్ లింక్ ఉందో అది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.